ఇగో నా కొడుకు అయితే బయలుదేరి వచ్చిండు. వాడును వాళ్ళ దోస్తు ఇద్దరు కలిసి వచ్చిండు. ఏంద్రా లేట్ అయింది? హైదరాబాద్ ఏంటిది అది? ఏమైందే నీ కథ? ఇప్పుడు ఏంటిది అది? అన్నమా కూర? ఏంటిది అది? లేచిన తెల్లారింది అరకొడుక. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడ కూర్చొని మేము ముగ్గురు అన్నదమ్ములు ముచ్చట పెట్టుకుంటాను. ఇగో ఇంతలోపు నా బిడ్డకి ఇట్లా వచ్చిళ్ళు. ఇగో ఈయన మా మనవడు సమీ తినే పేరు. ఎడివేస్తాను బియ్యం కాడి పోయినా బియ్యం కాడి పోతే లేదట వాళ్ళ మధ్యలో బిడ్డకి పెద్ద మనిషి అయినట్టు లేదు. ఇది పెట్టేస్తే ఒక శీతం అని ఇలా మా నాన్నది 9 ఏళ్ళ మాసికం, అందుకే అలా షూట్ లేదు. అవునా? నన్ను రమ్మలేదు, నన్ను రమ్మలేదు. నీకు ఫోన్ చేద్దామని సరికి రానే వచ్చు. ఇక నా మనవాన్లు బండి మీద ఒక్కటే ఆటలు. ఇక బియ్యం ఇచ్చినైతే స్టార్ట్ అయింది. నా పెద్ద బిడ్డ కుర్చీలో టవలేస్తుంది మా నాన్న ఫోటో పెట్టడానికి. ఫోటో పెట్టి అయ్యగారి పని అయితే అయ్యగారు చేసుకుంటాడు. అన్యం కానీ పూజ మాత్రం సూపర్ చేసిండు అయ్యగారు. ఇక అందరు నీ పిల్లలు ఎవరు అని అడుగుతారు కదా. ఇగో ఈమె నా బిడ్డ బొట్టు పెట్టుకుంటాను చూడుల్లి. ఇగో ఈమె మా అమ్మ. నా పెద్ద మనోడు. తీట పనులు చూడు ఎట్లా చేస్తాడంటే అట్లా చేస్తాడు. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో శివాయ. ఇక మేము అందరం బియ్యం ఇస్తున్నాం. ఇక మా కిక్కు చూడండి, బండి అయితే వదులుతలేడు. మా అన్నున్నాడు మా తమ్ముడున్నాడు తీసుకుంటారని భయపడతాడు. బియ్యం ఎత్తా అంటే కూడా మధ్యలో బండి నడుపుతాడు. ఇక ఈయనకి ఏం చెప్పాలో ఇంకైతే అర్థం అయితే లేదు. మొత్తం బియ్యం అయిపోయింది. అన్నం తింటాను, అన్నాన్ని కూర్చుంటుంది అంటే. హాయ్ అండి అందరికీ. మేము కుటుంబ సభ్యులు, మా అమ్మ నాన్న, మేము నలుగురు అన్నదమ్ములు ఉంటున్నాం. పెళ్ళి కాకుండా మాకు పెళ్ళిళ్ళు అయినాక మేము చూపించిన ఎంతసేపు అయితే రాగా మా అన్న, మా వదిన, మా అన్న పిల్లలు, నా పిల్లలు, మా అల్లుడు, నా బిడ్డ, నా కొడుకు, మా తమ్ముడు పిల్లలు హాస్టల్లో చూడలేదు. ఇక మా చిన్న తమ్ముడు భార్యను పిల్లలు ఇద్దరు తీసుకురాలి, ఎందుకంటే పిల్లలకు ఎగ్జామ్ ఉన్నది. వాళ్ళ భార్య పిల్లలు పట్టుకున్నది, వాడు ఒక్కడే వచ్చి గోవారికాలు ఇక్కడ లోకల్ నట్టంటే తీసుకురాకపోతే వాళ్ళు అడుగుతుంది. కానీ గోవారికాలు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏదైతే మా అయ్య లేడు, మా అయ్యది అలా 9 సంవత్సరాల మాస్టరు మా ఇంట్లో ఘనంగా చేయాలని మొక్కుతాడు. నాన్న మొక్కవ దండం పెట్టి నానా అవ మొక్తాను చూడే. ఏమనుకోకుండా మమ్మీ ఏమనుకో
అడిగినావా మరి ఏమన్నాడు ఆ? అన్నాడా నిజమా చూసినా మా అవ్వ మా అయ్య పర్మిషన్ తోటి పోతుంది మా నాన్న ఎప్పుడు రమ్మంటే మా అవ్వ అప్పుడు పోతాడ మా నాన్న అయితే కొన్ని రోజులు ఉండే పిల్లలతో మంచి కొన్ని రోజులు ఎంజాయ్ చేయ వాళ్ళతో వాళ్ళ సుఖాలల్లా కష్టాలల్లా తోడుండి వాళ్ళని ముందుకు నడిపే మా అవ్వను మా అవ్వని ఊళ్ళో అందరు లింగం అని పిలిచారు మా నాన్న ఒక్కడే పార్వతి అని పిలిచేది అంతేనా నేను అన్నముచ్చట చెప్పినా ఉరికనే అంటాను చెప్పిండా కొన్ని రోజులు ఉన్నా మరి ఉంటావు గోసవచ్చుకోకుండా ఉన్నావు గోసవచ్చు అంటే ప్రస్తుతం అయితే రమ్మనలేడు రమ్మనం పో తీరాలి అమ్మ ఒకవేళ నాన్న రమ్మన్నా మేము రోజులు ఉంటాం ఎట్లే ఇదైతే మరి క్యూట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ చూపించాలంటే అందరు గుంపస్తారు ఇటాలిగా భార్యలు ఎంటరాలి మా భార్య భర్తల దురదృష్టం ఏందో కానీ మా నాన్న శ్రావణానికి ఒక రోజు ముందే చనిపోయిండు. మా మామ కూడా అంటే మా రాయకొల్ల నాన్న కూడా శ్రావణానికి 2 రోజుల ముందు చనిపోయిండు. ఇక వీళ్ళిద్దరి మాసికం అయితే ఒకటే నెలలు అవుతుంది. ఇక మా నాన్నకు బియ్యం ఇచ్చి అయిపోయినాక తెల్లారిపోయి మా మామ కూడా బియ్యం ఇచ్చి వచ్చినాం. ఇక ఇక్కడ చూడుల్లి మేము మోంగానే మా అత్త అయితే మా రాయకని చూడంగానే పొట్టు ఏడిచింది. ఇక మా రాయక కూడా మీద పడి ఏడుతుంది. ఆ మంచాల వాళ్ళ అక్క కూర్చున్నది వాళ్ళ అక్క ఏడుతుంది. ఏడవకుండా అంటే అస్సలు లేరు. ఇక నాకు కూడా మస్తు బాధ అనిపించింది. ఇటు మా నాన్న జరిగిపోయా మా మామ లేకపోయా అని బాధ అవుతున్నది. మా రాయక్క నేనైతే మా మామ ఫోటోకు దండేసినాం, దండం పెట్టుకున్నాం. ఇక్కడ కూడా అయ్యగారు లేడు. ఇక మేమే బియ్యం ఇచ్చినాం, అన్ని ముళ్ళెగట్టి అయ్యగారికి అప్పచెప్పించినాం గుడికాడికి పోయి. సుశీల్ గారు ఎంతసేపు జరిగిన కార్యక్రమం ఏంటిదో ఇవాళ మా మామది 4 సంవత్సరాల మాసికం బియ్యం ఇచ్చేందుకు నేను రాక మా అత్తగారింటికి వచ్చినాం. ఇప్పుడు వాళ్ళ నాన్నకి బియ్యం ఇచ్చింది దండేసింది అంత సుశీల్ గారు మీరు ఇవాళ జరిగే కార్యక్రమం ఇది. ఏడికి పోతాను ఇవాళ ఒక ప్రోగ్రామ్ ఉంది అన్నది ఇదే. ఓకేనా మరి బాయ్. ఎందుకు అది రాకేదే ఏడ్చుకుంటూ పోతుంది రాక వాళ్ళ నాన్న గుర్తుకొచ్చింది కదా ఎంతైనా కానీ. మా రాజక్క అయితే వాళ్ళ నాన్నను గుర్తు చేసుకొని మస్తు ఏడిచింది. మస్తు ఏడతాడు. నాకు మస్తు బాధ అనిపించింది. వాళ్ళ అమ్మని పట్టుకొని కూడా అన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుతుంది. ఇక ఫుల్ బాధ అనిపించింది. ఒక్కసారి నాకు కూడా దుఃఖం ఆగలేదు కానీ ఇక మగ మనిషిని అది ఏడితే మంచిగా ఉండదని ఏడవలేదు అంతే.